Hello aspirants, welcome to Epitome IAS. This is Mansur. So నిన్న ప్రీవియస్ సెషన్ లో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ లో భాగంగా టెస్ట్ 1 కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక 75 క్వశ్చన్స్ వరకు చూడటం జరిగింది. సో ఈ పార్ట్ 2 సెషన్ లో వి విల్ బి కంటిన్యూయింగ్ ఫ్రమ్ 76th క్వశ్చన్. ఈ 76 దగ్గర నుంచి 150 క్వశ్చన్స్ వరకు ఇవాళ ఈ సెషన్ లో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ లో ఎపిటోమ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో వీఆర్ కండక్టింగ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. అండ్ ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ లో టోటల్ గా వీ విల్ బి హ్యావింగ్ ఈ టెస్ట్ సిరీస్ హైలైట్స్ కనుక ఒకసారి గమనిస్తే టోటల్లీ వీఆర్ హ్యావింగ్ 24 టెస్ట్ సిరీస్. మనకి 24 టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఈ 24 టెస్ట్ సిరీస్ లో 12 ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి అండ్ 12 ఎగ్జామ్స్ విల్ బి సెక్షనల్ టెస్ట్. సో ఈ 12 సెక్షనల్ టెస్ట్ ప్లస్ ఈ 12 ఫుల్ లెంత్ టెస్ట్ మొత్తం కూడా మనకి వీఆర్ హ్యావింగ్ 24 టెస్ట్ అండ్ ఒక్క టెస్ట్ లో వీఆర్ హ్యావింగ్ 150 క్వశ్చన్స్. సో ఓవరాల్ గా ఈ టెస్ట్ సిరీస్ మొత్తం మీద వీ విల్ బి హ్యావింగ్ 3600 క్వశ్చన్స్ అనేవి మనం ఈ ఒక్క టెస్ట్ సిరీస్ లో మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ప్రతి సెక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఒక పేపర్ లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ మీద సెక్షనల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి 2 days గ్యాప్ లో ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది ఆ పేపర్ మొత్తం మీద. ఓకే, సో ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఒకసారి గమనించండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ యొక్క హైలైట్స్ కనుక చూస్తే ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసి చాలా మినిమల్ ప్రైస్ తో మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ లో కొనుక్కునే వాళ్ళకి ఇట్ ఈస్ 1999 రూపీస్. అండ్ ఆఫ్లైన్ బేస్ లో కొనుక్కోవాలనుకుంటే కనుక ఆఫ్లైన్ పేపర్స్ కావాలంటే ఇట్ వాజ్ 2999 రూపీస్. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తూ ఉంది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక టెస్ట్ సిరీస్ కి రిలేటెడ్ క్వైరీస్ అనేది ఇక్కడ బోర్డు మీద ఉన్న 9095606638 ఈ నంబర్ కి మీరు డైరెక్ట్ గా కాల్ చేసి ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు అడగవచ్చు. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ఎలా అవైల్ చేసుకోవాలి అంటే మనకి ప్లే స్టోర్ లో మనకి ఈ యాప్ అవైలబుల్ గా ఉంటుంది. ప్లే స్టోర్ లో మనం ఎపిటోమ్ అని సెర్చ్ చేయాలి. ప్లే స్టోర్ లో సెర్చ్ చేయాల్సిన నేమ్ ఏంటి, ఎపిటోమ్ అని సెర్చ్ చేస్తే మనకి మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు వెబ్సైట్ లో కనుక చూడాలనుకుంటే www.epitomias.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా యూ కెన్ పర్చేస్ ది టెస్ట్ సిరీస్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రతి టెస్ట్ కి మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ టెస్ట్ సిరీస్ రావడం వల్ల మనకి చాలా 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 ఉపయోగంగా ఉంటుంది అనమాట. ఓకే రైట్, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 76 కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 76 ఏమడుగుతున్నాడు. రైట్, క్వశ్చన్ బోర్డు మీద ఉంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవ్వని వాళ్ళు ప్రెసెంట్ ఈ బోర్డు మీద ఉన్న క్వశ్చన్ చూడండి. టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అయిన వాళ్ళ దగ్గర ఎలాగో మనకి హార్డ్ కాపీ ఉంటుంది, దాంతో పాటు మనకి ఆన్లైన్ లో పేపర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు రిఫర్ చేయొచ్చు. సో నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 76. సో ఇఫ్ యు సీ దిస్ క్వశ్చన్ నెంబర్ 76, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజారాం మోహన్ రాయ్. సో యాక్చువల్లీ ఇది మనకి మోడర్న్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. రాజారాం మోహన్ రాయ్ గురించి అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1 చూడండి, హీ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ ఇన్ 1828 అని చెప్తున్నాడు. సో ఈ స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్? ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది రైట్. ఎందుకు, మనకి రాజారాం మోహన్ రాయ్ ఆయన ఏం స్టార్ట్ చేస్తాడు, విల్ బి స్టార్టింగ్ రిఫార్మ్. మనకి బ్రహ్మ సమాజ్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఆయన స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఏంటది, 1828. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు 1826 1827 అని. బట్ ద ఎగ్జాక్ట్ ఇయర్ విల్ బి 1828. ట్రై టు మగప్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత స్టేట్మెంట్ నెంబర్ 2 చూడండి, he was a strong advocate for abolition of సతీ ప్రాక్టీస్. ఎస్, మనకి ఆ సతీ ప్రాక్టీస్ అబాలిషన్ కోసం మనకి రాజారాం మోహన్ రాయ్ ఈ వర్క్ డే లాస్ చాలా ఎక్కువగా కష్టపడి వర్క్ చేశారనమాట. తర్వాత మనకి సతీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఒకటి వస్తుంది ఈయన చేసిన వర్క్ ఆధారంగా. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి, రాజారాం మోహన్ రాయ్ సపోర్టెడ్ ద కాస్ట్ సిస్టమ్. ఇది రైట్ రాంగ్? ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది తప్పు స్టేట్మెంట్. ఎందుకు, రాజారాం మోహన్ రాయ్ నెవర్ సపోర్టెడ్ కాస్ట్ సిస్టమ్. హీ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్స్ దిస్ కాస్ట్ సిస్టమ్. దాని భాగంలోనే అలా వర్క్ చేశాడు కాబట్టి ఈయన బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసి ఈ కాస్ట్ సిస్టమ్ కి ఆపోజిట్ గా ఈ స్టార్టెడ్ ఫైటింగ్. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అయిపోతుంది. ద రైట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ 1 and 2. దెన్ క్వశ్చన్ నెంబర్ 77. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. ఇట్ ఎయిమ్డ్ టు రిఫార్మ్ హిందూ సొసైటీ అండ్ రిమూవ్ సోషల్ ఈవిల్స్. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 చూడండి. కేశవ్ చంద్రసేన్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రామినెంట్ లీడర్. ఇది స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 3 బోర్డు మీద క్వశ్చన్ నెంబర్ 77 లో స్టేట్మెంట్ 3 బ్రహ్మ సమాజ్ అపోజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ అవి. సో ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ లో బ్రహ్మ సమాజ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. If you see statement number 1, it is saying that it aimed to reform Hindu society and removal of social evils. It is correct. Because ఆ టైంలో ఇది 1820s ఆ టైంలో ఈ కాస్ట్ సిస్టమ్ యొక్క ప్రివలెన్స్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల ఈ ఓల్డ్ మెథడ్స్ అనేవి ఎక్కువ అయిపోవటం వల్ల లైక్ సతీ ప్రాక్టీస్ కానీ ఆర్ ఎల్స్ కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ సో ఇవన్నీ ఎక్కువ అయిపోవటం వల్ల మన రాజారాం మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజ్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిందూ సొసైటీలో కొన్ని రిఫార్మ్స్ ని తీసుకురావడం కోసం ఆయన ఈ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కేశవ్ చంద్రసేన్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రామినెంట్ లీడర్. ఎస్, ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్రహ్మ సమాజ్లో నెక్స్ట్ స్టేజ్ లీడర్స్ ఎవరున్నారని చూస్తే మనకి కేశవ్ చంద్రసేన్ అనే ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా ఇట్ వాజ్ ఏ రైట్ స్టేట్మెంట్. అండ్ ఆ తర్వాత ఈయన కేశవ్ చంద్రసేన్ వల్ల మనకి బ్రహ్మ సమాజ్ అనేది రెండుగా విడిపోతుంది. ఆ స్టోరీ మనకి తెలిసిందే. ఓకే, సో కేశవ్ చంద్రసేన్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రామినెంట్ లీడర్. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. రైట్, స్టేట్మెంట్ నెంబర్ 3 చూస్తే బ్రహ్మ సమాజ్ అపోజిట్ ద ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. అదే కదా, బ్రహ్మ సమాజ్ ఇట్ అపోజిట్ ద ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా రైట్ అవడం వల్ల ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 78. So if you see this question number 78, consider the following statements about అలీఘర్ మూవ్మెంట్. అలీఘర్ మూవ్మెంట్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఐడెంటిఫై చేయాలి. గైస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బ్రహ్మ సమాజ్ గురించి ఒక 2 క్వశ్చన్స్ చూసాం. అండ్ ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ తో పాటు ఇంకా బ్రహ్మ సమాజ్ కి సంబంధించిన కంటెంట్ మన నోట్స్ లో ఉంటుంది. ఒకసారి ట్రై టు రీకలెక్ట్ ఆ కంటెంట్ ని ఒకసారి ఓపెన్ చేసి గుర్తుపెట్టుకోవడానికి చదవడానికి ట్రై చేయండి. సో అక్కడ మీకు యాక్టివ్ రీకలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. అలీఘర్ మూవ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ ఎవరు స్టార్ట్ చేస్తారు? అలీఘర్ మూవ్మెంట్ ఎవరమ్మా? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. రైట్, అదే స్టేట్మెంట్ 1 లో అడిగాడు. ఇట్ వాస్ ఫౌండెడ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. తర్వాత స్టేట్మెంట్ నెంబర్ 2, ద మూవ్మెంట్ ఎయిమ్డ్ టు ప్రమోట్ మోడర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్. ఇది రైట్ ఆ రాంగ్? జనరల్ గా ఈ అలీఘర్ మూవ్మెంట్ అనేది రైట్, ఈ అలీఘర్ మూవ్మెంట్ అనేది మనకి ఓల్డ్ ప్రాక్టీసెస్ ముస్లిం ఇస్లాంలో ఓల్డ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కన పెట్టి హీ వాంటెడ్ టు బ్రింగ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఆర్ ద మోడర్న్ టెక్నాలజీ ఆ ముస్లిం ఆర్ ఇస్లాం కి సంబంధించిన స్టూడెంట్స్ లో ఆ కొత్తదనం తీసుకురావడం కోసం ఈయన ప్రయత్నం చేస్తారనమాట. సో అందులో భాగంగానే మనకి అలీఘర్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కాలంలో మనకి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ మూవ్మెంట్ అనేది ఈ టైమ్ టు ప్రమోట్ మోడర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్. ఇది కూడా కరెక్టే. తర్వాత ఈ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. అలీఘర్ మూవ్మెంట్ సపోర్టెడ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ అలీఘర్ మూవ్మెంట్ మొత్తం కూడా ఇట్ ఫోకస్డ్ మోర్ ఆన్ మోడర్నైజింగ్ ద ఎడ్యుకేషన్ అండ్ మోడర్నైజింగ్ ద మెథడ్స్ దట్ వేర్ ప్రాక్టీస్డ్ బై ముస్లిమ్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఆబ్వియస్ గా తప్పైపోతుంది. అండ్ ఒకవేళ ఈ 2 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలియకపోయినా ఇవి 2 మనకి ఎలా ఉన్నాయి? కాంట్రడిక్టరీ ఉన్నాయి. ఒకటేమో మోడర్న్ ప్రాక్టీసెస్ గురించి స్ట్రెస్ చేస్తుంటే ఇంకోటేమో ట్రెడిషనల్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ గురించి స్ట్రెస్ చేస్తుంది. అండ్ దీనికి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయొచ్చు ఒకవేళ కాన్సెప్ట్ మీరు చదవకపోతే? ఆబ్వియస్ గా ఈ మూమెంట్స్ అన్ని కూడా సోషియో రిలీజియస్ మూమెంట్స్. ఈ సోషియో రిలీజియస్ మూమెంట్స్ అన్ని కూడా మోడర్నైజేషన్ కోసం ఆర్ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ కోసం తీసుకొచ్చిన మూమెంట్స్ అనమాట. సో ఇక్కడ ట్రెడిషనల్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ అన్నది ఆల్రెడీ ట్రెడిషనల్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి. దానికి అగేన్స్ట్ గానే కదా ఏమైనా రిఫార్మ్ మూమెంట్స్ తీసుకురావాలన్నా కానీ. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కొద్దిగా కామన్ సెన్స్ తో లాజిక్ తో ఆలోచిస్తే ఈ స్టేట్మెంట్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ స్టేట్మెంట్ 2 మాత్రమే మనకి రైట్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 1 and 2. తర్వాత క్వశ్చన్ నెంబర్ 79. క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ ఎవరమ్మా స్టార్ట్ చేసింది? దయానంద్ సరస్వతి. ఓకే, రైట్. స్టేట్మెంట్ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఇట్ వాస్ ఫౌండెడ్ బై స్వామి దయానంద్ సరస్వతి ఇన్ 1875. ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. ఆర్య సమాజ్ రిజెక్టెడ్ ఐడల్ వర్షిప్ అండ్ క్యాస్ట్ డిస్టింక్షన్స్. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2.
స్టేట్మెంట్ నెంబర్ 2 రిలేటెడ్ టు ఆర్య సమాజ్ ఏమంటుంది, రిజెక్టెడ్ ద ఐడల్ వర్షిప్ అండ్ క్యాస్ట్ డిస్టింక్షన్స్ అని చెప్పి చెప్తుంది. ఎస్, ఇది కూడా మనకి కరెక్టే. థర్డ్ వన్ చూడండి, స్వామి వివేకానంద వాజ్ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఈ స్టేట్మెంట్ చూడగానే స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి మనం చెప్పవచ్చు. స్వామి వివేకానందకి ఆర్య సమాజ్కి సంబంధం లేదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డిఫరెంట్ వేస్ లో అడగడం జరిగింది. ఇక్కడ ఐడల్ వర్షిప్ ఏదైతే ఉందో ఇట్ రిజెక్టెడ్ ఐడల్ వర్షిప్ అండ్ క్యాస్ట్ డిస్టింక్షన్స్ అని చెప్పి మనం మాట్లాడటం జరుగుతుంది. బట్ ఆర్య సమాజ్ యొక్క మెయిన్ ఆర్ఎల్స్ దయానంద సరస్వతి యొక్క మెయిన్ మోటో ఏంటంటే బ్యాక్ టు వేదాస్, వేదాస్ కి వెళ్ళి ఒరిజినల్ గా వేదాస్ లో ఏవైతే రాస్తున్నాయో వాటిని మనం ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ మూమెంట్ ని తీసుకురావడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఆర్య సమాజ్ అనేది ఇట్ ఈస్ అండ్ రివైవలిస్ట్ మూవ్మెంట్. రిఫార్మ్స్ కోసం తీసుకురాలేదు, రివైవల్ కోసం తీసుకొచ్చారు. దేని యొక్క రివైవల్ కోసం తీసుకొచ్చారంటే హిందూయిజం యొక్క రివైవల్ కోసం ఈ ఆర్య సమాజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆర్య సమాజ్ ద్వారా దయానంద సరస్వతి ఏం చెప్తున్నారంటే బ్యాక్ టు వేదాస్, వేదాస్కి వెళ్ళి ఒరిజినల్ గా వేదాస్ లో ఏం రాస్తుందో అది ఫాలో అవ్వాలని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 80. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 80 కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 80 ఇట్ ఇస్ సేయింగ్ దట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రార్థనా సమాజ్. సో ఈ ప్రార్థనా సమాజ్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ మూమెంట్. దాంతోపాటు ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి, ఇట్ వాస్ ఫౌండెడ్ బై ఆత్మారాం పాండురంగ ఇన్ మహారాష్ట్ర. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ప్రార్థనా సమాజ్ అడ్వకేటెడ్ ఫర్ మోనోథియిజం అండ్ సోషల్ రిఫార్మ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ వాస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ సమాజ్. ఈ మూడు కూడా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నాడు, ఫౌండర్ ఎవరు, ఆత్మారాం పాండురంగ. ఇది స్టేట్మెంట్ కరెక్టే. బట్ ఇక్కడ స్టేట్మెంట్ లో మనకి మహారాష్ట్ర అని ఉంది. జనరల్ గా చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ కొన్నిసార్లు వీడు మహారాష్ట్రని మార్చి వేరే స్టేట్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రార్థనా సమాజ్ అనేది ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ మహారాష్ట్ర బై పాండురంగ, ఆత్మారాం పాండురంగ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ లో ప్రార్థనా సమాజ్ అడ్వకేటెడ్ ఫర్ మోనోథియిజం అండ్ సోషల్ రిఫార్మ్ గురించి మాట్లాడిందని చెప్పి చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇట్ వాస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ సమాజ్ అని చెప్పి ఉంది. బట్ మనకి బ్రహ్మ సమాజ్కి అండ్ ప్రార్థనా సమాజ్కి ఏమంటారంటే సంబంధం లేదు. ఇట్ వాస్ నాట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ సమాజ్. ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పాలంటే బ్రహ్మ సమాజ్ని కొద్దిగా ప్రార్థనా సమాజ్ అనేది కొన్ని ఐడియాలజీస్ అనేవి ఆపోజిట్ గా ఉంటాయి అనమాట, బ్రహ్మ సమాజ్వి యాజ్ వెల్ యాజ్ ప్రార్థనా సమాజ్. సో వీ కెనాట్ టెల్ దట్ ఈ బ్రహ్మ సమాజ్ అనేది ప్రార్థనా సమాజ్ తో క్లోజ్ గా అసోసియేట్ అయ్యిందని చెప్పి మనం 100% మనం చెప్పలేం. కొన్ని ఐడియాలజీస్ డిఫర్ గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి వీళ్ళకి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ 1 and 2. తర్వాత క్వశ్చన్ నెంబర్ 81. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జ్యోతిరావు పూలే. ఓకే, హీ వాజ్ ఏ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మహారాష్ట్ర, రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్, సోషల్ రిఫార్మర్ కరెక్ట్. మరి స్టేట్ హీస్ హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర, కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 చూడండి, జ్యోతిరావు పూలే ఫౌండెడ్ సత్యశోధక్ సమాజ్ ఇన్ 1873. అసలు సత్యశోధక్ సమాజ్ ఎవరు స్టార్ట్ చేస్తారు? జ్యోతిబా పూలేనే స్టార్ట్ చేస్తారు, కానీ జ్యోతిరావు పూలేనే స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇయర్ కూడా ఇచ్చారు 1873. ఇన్ జనరల్ గా మనం టెక్నిక్స్ లో ఫాలో అయితే కనుక మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ ఆర్ ఎల్స్ మెజారిటీగా యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఇయర్స్ ఎక్కడైనా ఇస్తే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దట్ ఇయర్ రైట్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇయర్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పి జనరల్ గా కొన్ని ఇందులో మనం డిస్కస్ చేస్తాం, ఇందులో టెక్నిక్స్ ఫాలో అయ్యే దాంట్లో. ఓకే, కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 81, క్వశ్చన్ నెంబర్ 81 లో ఇయర్ ఏదైతే ఇచ్చారో సత్యశోధక సమాజ్ అనేది 1873లో స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి ఇచ్చారు. సో ఇయర్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన ఇయర్ అనేది రైట్ ఇయర్. ఓకే, సత్యశోధక సమాజ్ అనేది మనకి 1873లోనే స్టార్ట్ అవడం జరుగుతుంది. దెన్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, హీ అడ్వకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ లోవర్ క్యాస్ట్ అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో జనరల్ గా చూసి ఈ సత్యశోధక్ సమాజ్, ఈ జ్యోతిరావు పూలే స్టార్ట్ చేసిన ఈ సత్యశోధక్ సమాజ్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ లోవర్ కాస్ట్ పీపుల్ యొక్క ఎడ్యుకేషన్ మీద ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే,
సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్టే. అండ్ జ్యోతిరావు పూలే వాళ్ళ వైఫ్ ఆమె కూడా మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది. ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా తన కృషిని దేశానికి అందించింది అనమాట. సో వీళ్ళిద్దరు కూడా మనకి ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ కనుక గమనిస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆన్సర్ విల్ బి స్టేట్మెంట్ 1, 2, 3 ఈ మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి అన్నమాట. దెన్ క్వశ్చన్ నెంబర్ 82, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సావిత్రిబాయి పూలే. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓకే, సావిత్రిబాయి పూలే షీ ఈజ్ వైఫ్ ఆఫ్ జ్యోతిరావు పూలే. తర్వాత స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది చూడండి. షీ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్స్ స్కూల్ ఇన్ ఇండియా. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. షీ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్స్ స్కూల్ ఇన్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, సావిత్రిబాయి పూలే యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ సత్యశోధక్ సమాజ్. ఈ సత్యశోధక్ సమాజ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? సత్యశోధక్ సమాజ్ అనేది మనకి జ్యోతిరావు పూలే స్టార్ట్ చేస్తారు. అండ్ షీ విల్ బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సత్యశోధక్ సమాజ్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. తర్వాత స్టేట్మెంట్ నెంబర్ 3 చూడండి. షీ వాస్ ప్రామినెంట్ లీడర్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది స్టేట్మెంట్ తప్పమ్మా. షీ వాస్ నాట్ షీ డజంట్ బిలాంగ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. షీ ఈస్ హ్యావింగ్ హెర్ ఓన్ she will be acting as a president for one of the party from Maharashtra. And ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షీ డజంట్ బిలాంగ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాబట్టి స్టేట్మెంట్ 3 విల్ బి రాంగ్. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ 3 రాంగ్ అయిపోతుందో ఆన్సర్ విల్ బి 1 and 2 ఓన్లీ. దెన్ క్వశ్చన్ నెంబర్ 83. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ నెంబర్ 83, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పూలే కపుల్. ఇలాగే మనం మాట్లాడుకున్నాం జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే గురించి. అండ్ వీళ్ళిద్దరికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. స్టేట్మెంట్ 1 చూడండి. దే వర్క్ టువర్డ్స్ ఎరాడికేషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. ఎస్, వాళ్ళు కాస్ట్ సిస్టమ్ కి అగేన్స్ట్ గా వాళ్ళు వర్క్ చేశారు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ కోసం కూడా వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది ఆబ్వియస్లీ దిస్ విల్ బి ద రైట్ స్టేట్మెంట్. దెన్ దే ఫౌండెడ్ సత్యశోధక్ స్త్రీ సభ ఫర్ ఉమెన్స్ రైట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ సత్యశోధక్ సమాజ్ అనేది మన జ్యోతిరావు పూలే స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే సత్యశోధక్ స్త్రీ సభ. అండ్ ఈ సత్యశోధక్ సమాజ్ సభలో వన్ ఆఫ్ ద వింగ్ ఈజ్ సత్యశోధక్ స్త్రీ సభ. అండ్ ఈ సత్యశోధక్ స్త్రీ సభ అనేది ఉమెన్స్ రైట్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా పోరాటం చేయడం జరిగింది. అండ్ ఈ వింగ్ కి ఎవరు హెడ్ గా ఉంటారంటే జ్యోతిబాయి పూలే. షీ విల్ బి ద హెడ్ ఆఫ్ దిస్ వింగ్. సో స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి. దేర్ ఎఫర్ట్స్ వేర్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మ్స్. సో జనరల్ గా ఈ స్టేట్మెంట్ కూడా మనకు తెలిసింది ఏంటి, ఎడ్యుకేషన్ కోసం వర్క్ చేశారు, సోషల్ రిఫార్మ్స్ కోసం వర్క్ చేశారు. మరీ ముఖ్యంగా మాట్లాడాలంటే ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ లో పూర్ క్లాసెస్ ఆర్ ఎల్స్ పూర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క స్టూడెంట్స్, వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో స్టేట్మెంట్ 3 కూడా రైట్ అవుతుంది. ఆన్సర్ విల్ బి 1, 2 and 3. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, మీకు ఇక్కడ క్వశ్చన్స్ కనుక గమనిస్తే ఒకే టాపిక్ మీద మనకి 3-4 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి? బికాస్ మనకున్న సిలబస్ లో వీఆర్ నాట్ టేకింగ్ 100 questions or 200 questions. వీఆర్ నాట్ టేకింగ్ 10 questions, 20 questions తీసుకోవట్లా. వీఆర్ టేకింగ్ 150 questions. 150 questions తీసుకుని డీటెయిల్ గా డెప్త్ గా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీద మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ లాస్ట్ 3 questions కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ 3 questions కూడా ఇట్ వాస్ రివాల్వింగ్ అరౌండ్ జ్యోతిబాయి పూలే అండ్ సావిత్రిబాయి పూలే. అండ్ వాళ్ళిద్దరికి మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇంత డీటెయిల్డ్ గా డెప్త్ గా వెళ్ళి ఒకే టాపిక్ మీద ఒక 3-4 యాంగిల్స్ లో క్వశ్చన్స్ అనేవి చేస్తున్నామో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటప్పుడే, ఈ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడే మనకి తెలియకుండా నాలెడ్జ్ అనేది మనం బ్రెయిన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు కూడా రిపిటేటివ్ గా వెన్ వీఆర్ సీయింగ్ ద సేమ్ టాపిక్ మనకి ఆ టాపిక్ అనేది ఎక్కువగా గుర్తుండిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 84. క్వశ్చన్ నెంబర్ 84 చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి వచ్చేసాం. డ్యూరింగ్ ద ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. సో స్టేట్మెంట్స్ చూడండి. స్టేట్మెంట్ 1, ద ఐఎన్సి వాస్ ఫౌండెడ్ ఇన్ 1885 బై అలాన్ ఆక్టివియన్ హ్యూమ్. మనం జనరల్ గా ఏవో హ్యూమ్ అని చెప్పి చెప్తాం. ఏవో హ్యూమ్ అని చెప్పి మనం మాట్లాడతాం. బట్ స్టేట్మెంట్ లో వీడు ఏం చెప్పారంటే
ఎలాన్ ఆక్టోవియన్ హ్యూమ్ అని చెప్పడం జరిగింది. ఆబ్వియస్ గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకి 1885 లో స్టార్ట్ అవుతుంది. ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఏవో హ్యూమ్ అనే ఆయన స్టార్ట్ చేస్తారు. ఆయన మన ఇండియన్ కాదు, హీ వాజ్ ఏ బ్రిటిషర్, ఫారినర్, ఇండియన్ అయితే కాదు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దాదాబాయి నౌరోజీ సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఇన్ ఇట్స్ ఫస్ట్ సెషన్ అని చెప్పి ఉంది. సో జనరల్ గా మనకి ఐఎన్సీలో ఫస్ట్ సెషన్ లో ప్రెసిడెంట్ ఎవరు ఉంటారమ్మా? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ విల్ బి ద ప్రెసిడెంట్ ఫర్ ఫస్ట్ సెషన్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద ఐఎన్సీ ఎయిమ్డ్ ఎట్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ కమ్యూనిటీ అండర్ బ్రిటిష్ రూల్. ఇది స్టేట్మెంట్ నెంబర్ 3. సో స్టేట్మెంట్ నెంబర్ 3 ఏం చెప్తుంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎయిమ్డ్ ఎట్ రిప్రజెంటింగ్ ఇండియన్ కమ్యూనిటీ అండర్ బ్రిటిష్ రూల్. ఆబ్వియస్ గా స్టార్టింగ్ ఫేజెస్ లో ఐఎన్సీ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ మెయిన్ ఐడియాలజీ ఏంటంటే బ్రిటిషర్స్ ని మనం సపోర్ట్ చేద్దాం, మన సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆ రూలింగ్ బ్రిటిష్ గవర్నమెంట్ కి మనం అప్లికేషన్స్ ద్వారా ఇవ్వటం వల్ల వాళ్ళు అప్లికేషన్స్ చూసి అంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మనం మూవ్ అవుదాం, ప్రాపర్ గా ప్రొఫెషనల్ గా మూవ్ అవుదాం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో 1885 లో స్టార్ట్ అవుతుంది. 1905 ఇంతవరకు మనం మోడరేట్ స్టేట్స్, మోడరేట్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అనే వాళ్ళు కనిపిస్తారు, మోడరేట్ ఫేజ్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి 1905 ఆ తర్వాత నుంచి మనకి ఎక్స్ట్రీమిస్ట్ కనిపిస్తుంటారు, ఎక్స్ట్రీమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ అనే వాళ్ళు మనకి కనిపిస్తుంటుంది. అందుకని మనం మోడర్న్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని చెప్పి 2 ఫేజెస్ గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చదువుకుంటాం. అండ్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఈ పిటిషన్స్ మీద వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళు అండ్ ప్రాపర్ ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ చేయాలని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట. సో కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా రైట్ అవుతుంది. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ 2. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ 2 రాంగ్ అని చెప్పి తెలుస్తుందో డైరెక్ట్ గా యూ కెన్ ఎలిమినేట్ ఫ్రమ్ ఆప్షన్స్. 2 ని మనం ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్ గా C విల్ బి ద రిమైనింగ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ C. Question number 85. Consider the following statements about the Swadeshi movement. So first statement గమనిస్తే it was launched in response to partition of Bengal in 1905. Yes, ఇది కరెక్ట్. మనకి స్వదేశీ మూవ్మెంట్ అనేది బెంగాల్ పార్టీషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బెంగాల్ పార్టీషన్ అనేది 1903 నుంచి జరుగుతూ ఉంటుంది. బట్ 1905 లో వీళ్ళు ప్రొక్లమేషన్ ఇస్తారు పార్టీషన్ చేస్తున్నాం అని. కాబట్టి ఇది ఎప్పుడైతే వీళ్ళు పార్టీషన్ చేశారో అప్పుడు ఈ స్వదేశీ మూవ్మెంట్ కానీ అందులో భాగంగానే బాయ్కాట్ మూవ్మెంట్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ద మూవ్మెంట్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఇండియన్ గూడ్స్ అండ్ బాయ్కాటింగ్ బ్రిటిష్ ప్రొడక్ట్స్. కరెక్ట్ ఇది కూడా. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్డ్ ద సాంగ్ వందే మాతరం డ్యూరింగ్ హిస్ మూవ్మెంట్ అని చెప్పి అడగడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఈ వందే మాతరం మూవ్మెంట్ ఈ బాయ్కాట్ మూవ్మెంట్ జరిగేటప్పుడే మనకి ఈ వందే మాతరం సాంగ్ యొక్క కంపోజిషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాస్ డన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవడం వల్ల ఆన్సర్ విల్ బి ఆప్షన్ D. Question number 86. Consider the following statements about home rule movement. Home rule movement కి సంబంధించిన క్వశ్చన్స్. Statement 1, it was started by Annie Besant and Bal Gangadhar Tilak in 1916. రైట్ ఆ రాంగ్? మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? అన్నీ బెసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్. ఎప్పుడు 1916 లో స్టార్ట్ చేస్తారు. సో ఈ స్టేట్మెంట్ అనేది బేసిక్ ఫండమెంటల్ స్టేట్మెంట్ రిలేటింగ్ హోమ్ రూల్ మూవ్మెంట్. తర్వాత ద మూవ్మెంట్ ఎయిమ్డ్ ఎట్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫర్ ఇండియా విత్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. హోమ్ రూల్ అంటే ఏంటి? సొంతంగా మనం రూల్ చేసుకోవటం అనేది కదా అర్థం. సో ఈ మూవ్మెంట్ యొక్క మెయిన్ ఏమిటంటే సెల్ఫ్ గవర్నమెంట్ కోసం, సెల్ఫ్ గవర్నమెంట్ ఫర్ ఇండియా కోసం ఈ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ కనుక గమనిస్తే హోమ్ రూల్ లీగ్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ ద మూవ్మెంట్. జనరల్ గా ఈ హోమ్ రూల్ లీగ్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఏరియాస్ లో ఈ లీగ్స్ ని వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. కాబట్టి we can tell that home rule leagues were established to promote the movement. And if you observe మనకి నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, అలాగే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఈ హోమ్ రూల్ లీగ్స్ అనేవి, హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఆ మూవ్మెంట్ ని వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండివిజువల్ ప్లేసెస్ లో ఈ లీగ్స్ ని స్టార్ట్ చేయాలి. సో అలా చూసుకుంటే కనుక మనకి సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన అన్ని బెసెంట్ విల్ బి స్టార్టింగ్ కొన్ని హోమ్ రూల్ లీగ్స్ ని స్టార్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇంకో ఆయన బాల్ గంగాధర్ తిలక్ కూడా ఈయన కొన్ని లీగ్స్ ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ అవుతుంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 87. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 87.
గైస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డెప్త్గా వెళ్ళట్లేదు. ఇంకా బాగా డెప్త్గా వెళ్ళిపోయామంటే ఈ 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకి ఒక 10 to 15 hours పడుతుంది. సో మనకి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎంతవరకు నాలెడ్జ్ అవసరమో అంతవరకు మాత్రం మనం ఇక్కడ అంత డెప్త్గా మనం వెళ్తున్నాం. సో ఆ నోట్స్లో మీ దగ్గర ఎలాగో కంటెంట్ ఉంటుంది కాబట్టి హోమ్ రూల్ లీగ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి ఆ పేజ్ ఓపెన్ చేసి ఈ క్వశ్చన్లో ఉన్న కంటెంట్తో పాటు మీరు ఇంకేమైనా కంటెంట్ రాసుకుని ఉన్నారా లేదా అది కూడా ఒకసారి రివర్స్ చేయడానికి ట్రై చేయండి. Then question number 87, it is saying that consider the following statements about Rowlatt Act of 1919. ఈ రౌలట్ యాక్ట్ గురించి మనం మాట్లాడాలంటే జనరల్గా ఈ రౌలట్ యాక్ట్ ఎప్పుడు పాస్ అవుతుంది? ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఇట్ వాస్ పాస్డ్ టు ప్రొవైడ్ ఫర్ స్ట్రిక్టర్ కంట్రోల్ ఓవర్ పొలిటికల్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. సో జనరల్గా ఈ రౌలట్ యాక్ట్ అనేది ఇండియాలో జరిగే పొలిటికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ పొలిటికల్ అజిటేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆర్ ఎల్స్ నార్మల్ యూనో ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ భావించి మనకి రౌలట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తుంది. ఇప్పుడు 1919లో తీసుకొస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్, ద యాక్ట్ ఆథరైజ్ ద గవర్నమెంట్ టు ఇంప్రిజన్ ఇండివిజువల్స్ వితౌట్ ట్రైల్. అంటే ఏంటి? ఎవరైతే గొడవలు చేస్తున్నారో, ఎవరైతే ఈ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో నేషనల్ మూమెంట్ లో, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. జైల్లో పెట్టి మీరు ఏ రీజన్ చూపించకుండా అయినా సరే, అంటే ప్రాపర్ రీజన్ చూపించకపోయినా పర్లేదు, యూ కెన్ అరెస్ట్ దెమ్ అండ్ యూ కెన్ కీప్ దెమ్ అండర్ ట్రయల్, వితౌట్ ట్రయల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3 చూడండి. రౌలట్ యాక్ట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అండ్ జలియన్ వాలా బాగ్ మసాకర్. ఎస్, జనరల్ గా మనకి ఈ రౌలట్ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో దేశం మొత్తం మీద ఈ యాజిటేషన్స్ అనేవి స్టార్ట్ అయినట్టు తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత మనకి జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ కూడా మనకి ఈ రౌలట్ యాక్ట్ ఏదైతే జరిగిందో దీన్ని జనరల్ గా జలియన్ వాలా బాగ్ లో మన వాళ్ళు వాంటెడ్ గా వెళ్ళి చేయాలని చెప్పి చేసింది లేదు. అప్పుడు ఒక ఫెస్టివల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం మాట్లాడుకోవడం కోసం అక్కడికి వెళ్తారు, జలియన్ వాలా బాగ్ వెళ్తారు. సో వీళ్ళు ఏం భావిస్తారంటే వీళ్ళు కాన్స్పిరసీ చేస్తున్నారు అగేన్స్ట్ బ్రిటిషర్స్ అని చెప్పి అక్కడికి ఈ డయర్, జనరల్ ఓడయర్ అని ఆయన వెళ్ళి అక్కడ అందరినీ కాల్ చేస్తారనమాట. ఓకే, ఆయన అండర్లో మొత్తం అక్కడ మసాకర్ అనేది జరుగుతుంది. సో ఈ జలియన్ వాలా బాగ్ మసాకర్ కూడా ఇట్ వాస్ రిలేటెడ్ టు దిస్ రౌలట్ యాక్ట్ సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవటం వల్ల ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. Then question number 88. If you see the question number 88, consider the following statements about non-cooperation movement. Statement 1 చూడండి. It was launched by Mahatma Gandhi in 1920. Right or wrong? ఎవరు లాంచ్ చేశారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని? ఇట్ వాస్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ. సార్ ఇక్కడ ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ వాంటెడ్లీ ఇయర్స్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఈ టెస్ట్ రాసేటప్పుడే మీకు ఈ ఇయర్స్ అనేవి అలవాటు అవుతాయి. అన్ని ఇన్సిడెంట్స్ యొక్క ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఏవైతే ఇంపార్టెంట్ గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే పాసిబిలిటీస్ ఉంటాయో వాటి యొక్క ఇయర్స్ మాత్రమే మనం స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఇయర్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో కావాలంటే మీరు యూపీఎస్సీ పేపర్స్ తీసుకుని చూడండి, ఆర్ ఎల్స్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇటువైపు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఈ ఇయర్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇటువైపు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, ఆ తర్వాత రౌలట్ యాక్ట్, అలా ఒక 4 ఇచ్చేసి ఇటువైపు దానికి సంబంధించిన ఇయర్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. పాయింట్ అర్థమైందా? సో కాబట్టి ఏవైతే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందో ఎగ్జామ్ లో అడిగే ప్రాబబిలిటీ వాటి మీద మనం క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాం. అండ్ కావాలనే మనం ఇక్కడ ఇయర్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇయర్స్ తో ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు గుర్తుపెట్టుకోవడం రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో స్టేట్మెంట్ 1 లో 1920 ఉంది అండ్ దాంతోపాటు మహాత్మా గాంధీ లాంచ్ చేశాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ 2 చూడండి. ద మూవ్మెంట్ ఎయిమ్డ్ ఎట్ బాయ్కాటింగ్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గూడ్స్. ఆబ్వియస్ గా మనకి ఈ నాన్ కోఆపరేటింగ్ అంటే మేము మీతో కోఆపరేట్ చేయము, మీనింగ్ అదే కదా. నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆబ్వియస్ గా బ్రిటిష్ ప్రొడక్ట్స్ మనం వాడము అండ్ అలాగే బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ లో మేము చదువుకోమని చెప్పి మన వాళ్ళు బయటికి రావడం జరిగింది. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. తర్వాత స్టేట్మెంట్ 3 చూడండి. చౌరీ చౌరా ఇన్సిడెంట్ లెడ్ టు ద సస్పెన్షన్ ఆఫ్ మూవ్మెంట్ బై గాంధీ. చౌరీ చౌరా సంఘటన గాంధీచే ఉద్యమాన్ని నిలిపివేయడానికి దారి తీసింది. సో మన 1920లో స్టార్ట్ చేసిన ఇది
చక్కగా వెళ్తా ఉందన్నమాట నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. కానీ మనకి మధ్యలో 1920 తర్వాత మనకి ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో సో అప్పుడు ఆబ్వియస్ గా మహాత్మా గాంధీని తీసుకెళ్లి లోపలేశారు, జైల్లో వేయడం జరిగింది. అండ్ ఆ ఇన్సిడెంట్ ఆయన్ని బాగా కలిసివేసింది అనమాట. సో కాబట్టి ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టాప్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా దే ఆర్ రైట్ స్టేట్మెంట్స్. Then if you observe this question number 89, consider the following statements about the Simon Commission. Statement 1, Simon Commission was appointed by British government to suggest constitutional reforms for India. Right or wrong? Yes, is right. Simon Commission అనేది మనం మన ఇండిపెండెన్స్ కోసం మనం పోరాడుతున్నప్పుడు మీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి మేము చేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. అండ్ ముఖ్యంగా ఈ కమిషన్ లో మన ఇండియన్స్ ఎవరు ఉండరు. ఓకే, సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2, కమిషన్ కన్సిస్టెడ్ ఓన్లీ ఆఫ్ బ్రిటిష్ మెంబర్స్ విత్ నో ఇండియన్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ బ్రిటిష్ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది, ఇండియన్ రిప్రజెంటేషన్ అనేది ఈ కమిషన్ లో లేదు. థర్డ్ వన్, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాయ్కాటెడ్ సైమన్ కమిషన్. ఆబ్వియస్ గా వెన్ దెర్ ఆర్ నో మెంబర్స్ ఫ్రమ్ ఇండియాకి సంబంధించి ఎవరు లేనప్పుడు ఆబ్వియస్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ సైమన్ కమిషన్ ని బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్స్ అనేవి చేశారనమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆప్షన్ విల్ బి ఆప్షన్ డి. దెన్ క్వశ్చన్ నెంబర్ 90, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గురించి కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ అంతా 90. స్టేట్మెంట్ 1, ఇట్ వాస్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ 1930. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. అండ్ ఈ స్టేట్మెంట్ 1 కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది 1920లో వస్తుంది, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది మనకి 1930లో రావడం జరిగింది. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, ద మూవ్మెంట్ ఎయిమ్డ్ ఎట్ డిఫైయింగ్ ద బ్రిటిష్ సాల్ట్స్ త్రూ దండి మార్చ్. ఎస్, మనకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో మనకి గుజరాత్ లో ఈ సాల్ట్ మార్చ్ అనేది, దాండి మార్చ్ అనేది చేయడం జరుగుతుంది. సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి అక్కడ దండి అనే ప్రదేశానికి. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. అండ్ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1, 2, 3. దెన్ క్వశ్చన్ నెంబర్ 91, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. ఇప్పుడు శాతవాహనాస్ గురించి అంటే మనం ఇప్పుడు రీజనల్ హిస్టరీకి వచ్చేసాం అనమాట. సో మోడర్న్ హిస్టరీ అయిపోయింది, ఇప్పుడు రీజనల్ హిస్టరీ. శాతవాహనాస్ ప్రమోటెడ్ వేదిక్ రిలీజియన్ అండ్ పెర్ఫార్మ్డ్ వేదిక్ సాక్రిఫైసెస్. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, దే వేర్ ఏ సిగ్నిఫికెంట్ ఎంఫసిస్ ఆన్ ట్రేడ్ కామర్స్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2. ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ శాతవాహన పీరియడ్ లో మనకి ముఖ్యంగా మనకి ఈ వేదిక్ రిలీజియన్ మీద మనకి ఎక్కువగా ఫోకస్ ఆర్ ఎంఫసిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వేదిక్ రిలీజియన్ అండ్ ఈ టైంలో మనకి వేదిక్ సాక్రిఫైసెస్ అనేవి కూడా ఎక్కువగా చేయడం జరిగింది. అండ్ ఈ టైంలో మనకి హిందూయిజం కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, దేర్ వాజ్ సిగ్నిఫికెంట్ ఎంఫసిస్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్. మనకి శాతవాహనాస్ టైంలో ట్రేడ్ కామర్స్ మీద మనకి ఎంఫసిస్ అనేది మనకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ 91 ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. రైట్, క్వశ్చన్ నెంబర్ 92 అబ్జర్వ్ చేస్తే దే ఆర్ టెల్లింగ్ దట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్. Statement 1, the Satavahana administration was highly centralized with strong bureaucracy. Statement 2, the Satavahanas issued a large number of inscriptions and coins indicating a developed administrative system. This is statement number 2. So if you observe, ikkada ichina rendu statements lo right statement observe ganaka cheste, the statement 1 it is telling that Satavahana administration was highly centralized with strong bureaucracy annadu, but in general ga Satavahana administration was not highly centralized, it was decentralized. So statement 1 will be wrong. Statement 2, Satavahanas issued large number of inscriptions. Yes, this statement is right out. So the answer will be option B, only 2. Then question number 93. Regarding the Satavahana period, consider the following statements. Statement 1, Satavahanas patronized Prakrit literature extensively. Statement 2, the Satavahana rulers followed matrilineal system of succession. No, మనకి ఇక్కడ మ్యాట్రిలీనియల్ కాదు, దే ఫాలోడ్ ప్యాట్రిలీనియల్ సిస్టమ్. మనకి ఇక్కడ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ మనకి శాతవాహనాస్ లో కనబడదు, కానీ
yes, there were some incidents or there were many incidents that the names of kings were named after their mother. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాతవాహనాస్లో గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉంటాడు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హిస్ నేమ్, స్టార్టింగ్ నేమ్ ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ హిస్ మదర్ గౌతమి. పాయింట్ అర్థమైందా? గౌతమి పుత్ర శాతకర్ణి, ఒరిజినల్ నేమ్ శాతకర్ణి, బట్ మదర్ నేమ్ ని వీళ్ళు వాళ్ళ నేమ్స్ కి ముందు పెట్టుకునేవారు. బట్ సక్సెషన్ అంటే రాజ్యాన్ని ఏలటంలో నెక్స్ట్ కింగ్ అవ్వాలంటే కనుక మ్యాట్రిలీనియల్ సొసైటీ కాదు, దే ఫాలోడ్ ప్యాట్రిలీనియల్ సొసైటీ. సో స్టేట్మెంట్ 2 విల్ బి రాంగ్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 94. Consider the following statements regarding a trade during Satavahana period. Statement 1. The Satavahanas had trade relations with the Roman Empire. It is statement number 1. If you observe, మనకి శాతవాహనాస్ టైంలో ట్రేడ్ రిలేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి శాతవాహనాస్ టైంలో ఎస్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నవి. ముఖ్యంగా మనకి ఈ రోమన్ ఎంపైర్తో మనకి ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉండేవన్నమాట. సో స్టేట్మెంట్ 1 అనేది రైట్ అవుతుంది. మ్యారిటైమ్ ట్రేడ్ వాస్ ఇన్సిగ్నిఫికెంట్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. జనరల్ గా ఈ స్టేట్మెంట్ కనుక గమనిస్తే ఇందులో ఒక ట్రాప్ ఉంటుంది. ఆ ట్రాప్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ లో ఇన్సిగ్నిఫికెంట్ ఏదైతే ఉందో ఇది ట్రాప్. ఎందుకు? ఇన్ జనరల్ గా మ్యారిటైమ్ ట్రేడ్ వాస్ ఈ ఇన్సిగ్నిఫికెంట్ అనేది మనం చదవకుండా విల్ బి రీడింగ్ ఇట్ అవుట్ యాజ్ ఎన్ సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది మనకి 94th క్వశ్చన్ లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ మీరు 93 క్వశ్చన్స్ చదువుతూ వస్తారు. ఆ ఫ్లోలో కొన్ని సార్లు మనకి కళ్ళ ముందే సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా అని చెప్పి మనము ఐడెంటిఫై చేయలేం. దేర్ వేర్ మీరు స్టూడెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ నాట్ లెస్ దాన్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి రీడింగ్ దిస్ ఇన్సిగ్నిఫికెంట్ యాజ్ సిగ్నిఫికెంట్. పాయింట్ అర్థమైందా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతి లైన్ లో ఉన్న ప్రతి వర్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో సిన్స్ దే ఆర్ టెల్లింగ్ దట్ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పి చెప్తున్నాడు. బట్ డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్ పర్టికులర్లీ వీళ్ళ ఎకానమీలో మ్యారిటైమ్ ట్రేడ్ అనేది ఇట్ ప్లేడ్ అన్ సిగ్నిఫికెంట్ రోల్. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ లో దే ఆర్ మెన్షనింగ్ దట్ మ్యారిటైమ్ ట్రేడ్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్. So when statement 2 is getting wrong, the remaining statement 1 is right. So the answer will be option A. Then question number 95. If you observe this question number 95, regarding the social structure during Satavahana period, consider the following statements. Social structure గురించి మాట్లాడుతున్నాడు. The Satavahana society was strictly divided into four varnas. Statement number 2. Women had a significant social and economic rights, including property rights. This is statement 2. So obviously, out of these two statements, we can tell that statement number 2 is 100% right. And when coming to statement number 1, we cannot tell that Satavahana society was strictly divided into 4 varnas. So 4 varnas lo aithe strict ga divide chesi ledu Satavahanas yokka society anedi. Okay. So statement 1 anedi wrong అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేట్మెంట్ 1 అనేది ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజింగ్ ద వర్డ్ లైక్ స్ట్రిక్ట్లీ. ఎప్పుడైతే మనం ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మనకు కనిపిస్తాయో ప్రాబబిలిటీ ఈజ్ వెరీ హై దట్ దిస్ స్టేట్మెంట్ విల్ బి రాంగ్. సో ఇది జనరల్ గా ట్రిక్ అనమాట, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫాలో అయ్యే ట్రిక్. ఓకే, కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి. దాని తర్వాత 96 చూడండి. Consider the following statements about religious practices during Satavahana period. First statement, Buddhism and Jainism both received royal patronages during Satavahana period. Second statement, Vedic rituals were completely abandoned in favor of Buddhist practices. So, question solve చేసేటప్పుడు when there is a statement based type of question, try to identify whether there are any extreme words in that particular statement. So, if you observe statement number 2, it is saying that Vedic rituals were completely abandoned. So, ఈ completely abandoned అనేది it is a very very extreme statement. General గా ఏ సొసైటీలో కూడా we cannot completely avoid or completely abolish anything. ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు చూడండి, యూజువల్లీ ఇఫ్ యు సీ వెట్టి సిస్టమ్ ఏదైతే ఉందో తెలంగాణలో, మనం అది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అబాలిష్ చేసాం. కానీ ఇప్పుడు ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఆ సిస్టమ్ అనేది జరుగుతూనే ఉంటుంది. వీ కెనాట్ టెల్ దాట్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్. వీ కెన్ టెల్ దాట్
వెట్టి సిస్టమ్ హ్యాస్ బీన్ అబాలిష్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆ స్టేట్మెంట్ రైట్ అవుతుంది, అది జనరలిస్టిక్ స్టేట్మెంట్. ఇఫ్ ఇదే స్టేట్మెంట్ ని మనం వెట్టి సిస్టమ్ హ్యాస్ కంప్లీట్లీ అబాలిష్డ్ త్రూ అవుట్ తెలంగాణ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే నో, వీ కెనాట్ జస్టిఫై దట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ లో మనకి కంప్లీట్లీ అనేది ఏదైతే ఉందో ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇది లాజికల్ గా మాట్లాడితే, బట్ సబ్జెక్టివ్ గా మాట్లాడినా కానీ మనకి ఈ వేదిక్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ గా అబాండన్ చేయలేదు. శాతవాహన పీరియడ్ లో మనకి ఈ వేదిక్ రిచువల్స్ అనేవి అబాండన్ చేయలేదు. బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఇవి అబాండన్ చేయలేదు. మెజారిటీగా మనకి శాతవాహన పీరియడ్ మొత్తం కూడా ఎక్కువగా మనకి వేదిక్ రిచువల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. Consider the following statements about the economic activities during Ishwaku period. This is question number 97. So statement 1 చూడండి, agriculture was primary economic activity. This is statement number 1. Statement number 2, trade and commerce were largely neglected. Guys, ఇక్కడ మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? స్టేట్మెంట్ 2 లో కనిపిస్తుంది. ఏంటది? లార్జ్లీ నెగ్లెక్టెడ్ అంటే మొత్తం మీద దాన్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి ఆ స్టేట్మెంట్ యొక్క అర్థం అనమాట. ఓకే, సో ఇన్ జనరల్ గా మనకి ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం టెక్నికల్ గా మాట్లాడుకోకపోయినా లాజికల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నిక్ పరంగా మాట్లాడుకుంటే ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఒకసారి సబ్జెక్ట్ పరంగా చూద్దాం, అది రైట్ ఆర్ రాంగ్. సో జనరల్ గా ట్రేడ్ అండ్ కామర్స్ మనకి ఇష్వాకుస్ పీరియడ్ లో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి శాతవాహనాస్ తర్వాత ఆరెల్స్ మనకి మౌర్యన్ ఏజ్ ఆ తర్వాత స్టార్ట్ అయిన కింగ్డమ్స్ అన్ని కూడా మోర్ ఆర్ లెస్ దే ఫోకస్డ్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అండ్ కామర్స్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో ట్రేడ్ అండ్ కామర్స్ మీద ఫోకస్ చేయకుండా ఏ కింగ్డమ్ కూడా లేదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. అండ్ అగ్రికల్చర్ వాస్ ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీ. ఆబ్వియస్లీ ఎకనామిక్ యాక్టివిటీలో అగ్రికల్చర్ అనేది మోస్ట్ ఆఫ్ ద డైనాసిటీస్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ టెక్నికల్ గా మాట్లాడుకున్నా ఆరెల్స్ లాజికల్ గా మాట్లాడుకున్నా ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతూ ఉంటుంది. స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ 98. Which consider the following statements regarding Ishwaku period. Statement 1, Ishwaku kings were known for their patronage of Buddhism. Second statement, Ishwaku rulers primarily spoke Prakrit. This is statement number 2. సో ఈ స్టేట్మెంట్ 2 లో మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎక్కడ కనిపించలేదు. సో కాబట్టి మనం టెక్నికల్ గానే వెళ్లాల్సి వస్తుంది. ఓకే, లాజికల్ గా కాకపోయినా టెక్నికల్ గా వెళ్ళాలి. సో టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే ఇష్వాకు కింగ్స్ వేర్ నోన్ ఫర్ దే ప్యాట్రనేజ్ ఆఫ్ బుద్ధిజం. ఎస్, ఆబ్వియస్ గా మనకి ఈ ఇష్వాకు కింగ్స్ బుద్ధిజం మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ప్యాట్రనేజ్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఇష్వాకు రూలర్స్ వేర్ ప్రైమరీలీ స్పోక్ ప్రాకృత్. నో, ప్రాకృత్ లో వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు సాంస్క్రిట్ లో మాట్లాడడం జరిగింది. సో ప్రాకృత్ అనేది తప్పు. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇష్వాకు పీరియడ్ ఆన్ ఇండియన్ ఆర్ట్. స్టేట్మెంట్ 1, ద పీరియడ్ ఈస్ నోన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సెకండ్ వన్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంధార ఆర్ట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ స్కల్ప్చర్స్ ఫ్రమ్ దిస్ పీరియడ్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ లో కూడా మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మనకి కనబడట్లేదు. కాబట్టి లాజికల్ గా దీన్ని మనం సాల్వ్ చేయలేం. ఇది సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది మనకి ఇష్వాకు పీరియడ్ లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా రైట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ వన్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంధార ఆర్ట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ స్కల్ప్చర్స్ ఫ్రమ్ దిస్ పీరియడ్. మనకి ఆబ్వియస్ గా ఎప్పుడైతే మనం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నామో, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్ దట్ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకి ఉందని చెప్పడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా మనకి రైట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ ఇష్వాకుస్. Next question, question number 100. If you see this question number 100, it is saying that regarding the socio-economic conditions during Ishwaku period, consider the following statements. First statement చూడండి, land grants to Brahmins and Buddhist monks were common. Second statement, there was no impact of these grants on local agrarian economy. సో ఈ క్వశ్చన్ మనం కొద్దిగా లాజికల్ గా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు? సో వీడేం చెప్తున్నాడు, స్టేట్మెంట్ 1 లో ఆబ్వియస్ గా ప్రతి కింగ్డమ్ లో కూడా, ప్రతి డైనాసిటీలో కూడా, ప్రతి ఎంపైర్ లో కూడా
దేర్ వేర్ సమ్ గ్రాంట్స్ విచ్ వేర్ గివెన్ టు మాంక్స్. సో ఆబ్వియస్ గా మనకి ఇష్వాకు పీరియడ్ లో కూడా బ్రాహ్మిన్స్ కి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు అండ్ బుద్ధిస్ట్ మాంక్స్ కూడా కొన్ని గ్రాంట్స్ అనేవి ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది దిస్ ఇస్ అ జనరలిస్టిక్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దెర్ వాస్ నో ఇంపాక్ట్ ఆఫ్ దిస్ గ్రాంట్స్ ఆన్ లోకల్ అగ్రేరియన్ ఎకానమీ అన్నాడు. సో ఇలా ఈ గ్రాంట్స్ ఇవ్వటం వల్ల ఇంపాక్ట్ ఏమీ లేదని చెప్తున్నాడు. సో ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఏదో పాజిటివ్ ఇంపాక్ట్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అంటే ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అన్నా ఉండొచ్చు, ఆర్ఎల్స్ ల్యాండ్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయడం వల్ల అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఆర్ఎల్స్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ పని దొరుకుతుంది ఆ అగ్రికల్చర్ ల్యాండ్ లో పని చేయడానికి. సో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఉన్న ల్యాండ్ మొత్తం కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే వేరే ఫార్మర్స్ కి ఈ ల్యాండ్ లో పనిచేయడం కోసం పని ఇవ్వకపోతే అప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏదో ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ స్టేట్మెంట్ లో వీడు ఏం చెప్తున్నాడు? నో ఇంపాక్ట్ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఆప్షన్ విల్ బి ఆప్షన్ ఏ. 101 చూడండి, కన్సిడర్ ద సోషియో కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ విష్ణు కుండింగ్స్. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇట్ ఈస్ సేయింగ్ దట్ దే ప్రమోటెడ్ సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ లాంగ్వేజెస్. సెకండ్ స్టేట్మెంట్ దే కన్స్ట్రక్టెడ్ న్యూమరస్ రాక్ కట్ టెంపుల్స్. థర్డ్ స్టేట్మెంట్స్ దే వర్ నోన్ ఫర్ దేర్ ప్యాట్రనేజ్ ఆఫ్ జైనిజం. ఇది థర్డ్ స్టేట్మెంట్స్. జనరల్ గా విష్ణు కుండిన్స్ వీళ్ళు జైనిజాన్ని ప్యాట్రనైజ్ చేయలేదు టెక్నికల్ గా మాట్లాడితే. సో 3ని మనం ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ విల్ బి హ్యావింగ్ ఆప్షన్ 1 and 2. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. Then question number 102. Concerning the economic contributions of Vishnu Kundins, statement 1, they established extensive trade networks with Southeast Asia. Second one, they minted coins with intricate designs. Third statement, they introduced the land grant system for Brahmins and temples. So statement 3 అనేది ఆబ్వియస్ గా రైట్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 కూడా మనం కాయిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏది విష్ణు కుండిన్స్ యొక్క కాయిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వి విల్ బి రీడింగ్ దాట్ వీళ్ళు ఎక్కువగా డిజైన్స్ తో కాయిన్స్ ని మింట్ చేయడం జరిగిందని చెప్పి మనం చదువుతాం. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ దే ఆర్ టెల్లింగ్ దట్ దే ఎస్టాబ్లిష్డ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ నెట్వర్క్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా అన్నాడు. సో ఎక్కడో మనకి ఈ స్టేట్మెంట్ గమనించండి, ఈ స్టేట్మెంట్ లో మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఒకటి కనిపిస్తుంది. ఏంటది? ఎక్స్టెన్సివ్ ట్రేడ్ చేశారు కానీ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ అని చెప్పి చెప్తున్నారు. పాయింట్ అర్థమైందా? ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో. అలా కాకుండా వీడు దే ఎస్టాబ్లిష్డ్ ట్రేడ్ అని చెప్పాడు అనుకోండి, ఆబ్వియస్ గా ట్రేడ్ అనేది ప్రతి ఎంపైర్ లో జరుగుతుంది. ప్రతి ఎంపైర్ అనేది ఏదో ఒక పార్ట్ తో ట్రేడ్ యాక్టివిటీస్ జరుగుతాయి. కానీ వీడు స్టేట్మెంట్ లో ఎక్స్టెన్సివ్ ట్రేడ్ అని చెప్తున్నారు. మనకి ఎక్కువగా ఎక్స్టెన్సివ్ ట్రేడ్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాతో జరగలేదు. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో ఈ విష్ణు కుండిన్స్ టైంలో జరగలేదు. స్టేట్మెంట్ 2 అనేది టెక్నికల్ గా మాట్లాడినా ఆర్ ఎల్స్ మీరు కొద్దిగా లాజికల్ గా మాట్లాడినా 1 అనేది రాంగ్ అవుతుంది. ఆన్సర్ విల్ బి 2 and 3. 103. Regarding the architectural contributions during Mudigonda period, statement 1, they constructed step wells for water conservation. Statement 2, they developed a unique style of temple architecture. Statement 3, they were influenced by Pallava style of architecture. So if you see this statements, మనకి స్టేట్మెంట్ 1 ఏదైతే ఉందో దే కన్స్ట్రక్టెడ్ స్టెప్ వెల్స్ ఫర్ వాటర్ కన్జర్వేషన్. సో ముదికొండ పీరియడ్ లో మనకి స్టెప్ వెల్స్ కన్స్ట్రక్షన్ అనేది అంత ప్రాపర్ గా జరగలేదు, కన్జర్వేషన్ కోసం అంత ప్రాపర్ గా జరగలేదు. సో స్టేట్మెంట్ 1 ని ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ విల్ బి 2 and 3. తర్వాత క్వశ్చన్ నెంబర్ 104. ఆన్ ద టాపిక్ ఆఫ్ కల్చరల్ లైఫ్ అండర్ ద వేములవాడ రూలర్స్. స్టేట్మెంట్ 1, వేములవాడ రూలర్స్ వేర్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ లిటరేచర్. Statement 2, they supported both Shaivism and Vaishnavism. Statement 3, they encouraged the translation of Sanskrit texts into local languages. So if you observe, ఈ 3 statements లో మనకి ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కనబడట్లేదు. ఓకే, కాబట్టి మనం టెక్నికల్ గా వెళ్ళాలి. సో ఇఫ్ యు సీ దిస్ వేములవాడ రూలర్స్, దే వేర్ గ్రేట్ ప్యాటర్న్స్ ఆఫ్ లిటరేచర్. ఆబ్వియస్ గా ఈ లోకల్ రీజనల్ ఏవైతే రూలర్స్ ఉన్నారో ఆర్ ఎంపైర్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా లిటరేచర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2, దే సపోర్టెడ్ బోత్ శైవిజం అండ్ వైష్ణవిజం. ఎస్, కరెక్టే. దే ఎంకరేజ్డ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఇంటూ లోకల్ లాంగ్వేజెస్. ఇది కూడా కరెక్ట్. సో కాబట్టి స్టేట్మెంట్ 1, 2, 3 విల్ బి రైట్.
సో ఇన్ జనరల్ గా ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ అనేవి మనకి రీజనల్ రూలర్స్ కానీ రీజనల్ ఎంపైర్స్ మీద అడిగినప్పుడు దే హ్యావ్ గివెన్ మోర్ కాంట్రిబ్యూషన్ ఫర్ లిటరేచర్ లిటరేచర్ లోకల్ లిటరేచర్ కి ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ ని వీళ్ళు లోకల్ లాంగ్వేజెస్ లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలాంటి స్టేట్మెంట్స్ కనబడినప్పుడు ఒకవేళ మీకు ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా తెలియకపోయినా ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్, వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం అది రైట్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ వేములవాడ రూలర్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 105 స్టేట్మెంట్ 1 చూడండి. దే ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్. స్టేట్మెంట్ 2 దే ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ ఫర్ లార్జ్ ట్రాన్సాక్షన్స్. థర్డ్ స్టేట్మెంట్ దే ప్రమోటెడ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ త్రూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఈ స్టేట్మెంట్ కూడా మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సాల్వ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దే ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ ఫర్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. జనరల్ గా ఈ వేములవాడ రూలర్స్ దగ్గర అంత ఎక్కువ ట్రాన్సాక్షన్ గోల్డ్ కాయిన్స్ వీళ్ళు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కోసం వీళ్ళు చేయలేదన్నమాట. దే డిడ్ంట్ ఇష్యూడ్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ విల్ బి 1 and 3. క్వశ్చన్ నెంబర్ 106 అగైన్ విష్ణు కుండిన్స్ సోషియో రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి మనం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. విష్ణు కుండిన్స్ యొక్క సోషియో రిలీజియస్ ప్రాక్టీసెస్. స్టేట్మెంట్ 1 దే బిల్డ్ స్తూపాస్ అండ్ విహారాస్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్. నో, వీళ్ళు బుద్ధిజం కోసం ఆర్ ఎల్స్ జైనిజం కోసం వీళ్ళు ఏం చేయలేదు. జనరల్ గా బుద్ధిజం కోసం జైనిజం కోసం ఈ విష్ణు కుండిన్స్ దే నెవర్ డిడ్. వాళ్ళు ఎక్కువగా ఏమి ఇవ్వలేదన్నమాట. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, విష్ణు అని ఉంది కాబట్టి అది హిందూ గాడ్ కాబట్టి వీళ్ళు బుద్ధిజం కోసం జైనిజం కోసం ఏమి చేయలేదని చెప్పి అలా షార్ట్ లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే 1 ని మనం ఎలిమినేట్ చేస్తామో ఆన్సర్ విల్ బి 2 and 3. ఇంకా 2 స్టేట్మెంట్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. 107 చూడండి. విత్ రిఫరెన్స్ టు ఎడ్యుకేషనల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ముదిగొండ పీరియడ్, దే ఎస్టాబ్లిష్ సెంటర్స్ ఫర్ హైయర్ లెర్నింగ్, దే ప్యాట్రనైజ్డ్ స్కాలర్స్ అండ్ పోయిట్స్, దే ఫెసిలిటేటెడ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఫారెన్ కంట్రీస్. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ కాంట్రిబ్యూషన్స్ కి సంబంధించినవి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ అన్నమాట. దాని క్వశ్చన్ నెంబర్ 108 ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ విష్ణు కుండిన్స్. స్టేట్మెంట్ 1 చూడండి. దే ఎస్టాబ్లిష్డ్ ఏ హైరార్కియల్ బ్యూరోక్రసీ. స్టేట్మెంట్ 2 దే మెయింటైన్డ్ ఏ స్టాండింగ్ ఆర్మీ ఫర్ డిఫెన్స్. స్టేట్మెంట్ 3 దే ఇంట్రడ్యూస్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో మనకి స్టేట్మెంట్ 1 చూస్తే దే ఎస్టాబ్లిష్డ్ ఏ హైరార్కియల్ బ్యూరోక్రసీ అన్నారు. ఎస్, ఇది కరెక్ట్. స్టాండింగ్ ఆర్మీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది విష్ణు కుండిన్స్. తర్వాత ప్రావిన్షియల్ గవర్నెన్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో స్టేట్మెంట్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 109 కన్సిడర్ రిగార్డింగ్ ద చాళుక్యన్ కాంట్రిబ్యూషన్ టు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 the Chalukyas were instrumental in development of Kannada language. 2 Pampa, Adikavi of Kannada literature was patronized by Chalukyas. Statement 3 Tamil literature flourished significantly under this rule. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ చూస్తున్నామో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి మనం కొట్టేయాలి. ఎందుకు? తమిళ్ లిటరేచర్ కాదు, కన్నడ లిటరేచర్. మనకి ఎక్కువగా ఈ చాళుక్యస్ టైంలో కన్నడ లిటరేచర్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. 3 ఎలిమినేట్ చేసేస్తే 1 and 2 విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 109. Then question number 110. Consider the following statements about the trade and commerce under Chalukyas. ఇక్కడ చూడండి, Chalukyas controlled major trade route connecting the Deccan to rest of India. ఇది స్టేట్మెంట్ 1. తర్వాత స్టేట్మెంట్ 2 they had extensive trade links with the Roman Empire. ఇది స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 3 trade guilds were significant in urban centers. స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేస్తే we are having extensive trade links అని చెప్పి చెప్తున్నాడు. ఇట్స్ an extreme statement. సో స్టేట్మెంట్ 2 కెన్ బి ఎలిమినేటెడ్. లాజికల్ గా మాట్లాడితే, టెక్నికల్ గా మాట్లాడినా కానీ మనకి చాళుక్యన్స్ అండ్ రోమన్స్ తో టైస్ ఉండేవి, బట్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ లింక్స్ కాదు. సో కాబట్టి స్టేట్మెంట్ 1 and 3 విల్ బి ద రైట్ ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు చాళుక్యన్ కంట్రిబ్యూషన్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్, స్టేట్మెంట్ 1 దుర్గా టెంపుల్ ఎట్ ఐహోల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ ఆర్కిటెక్చరల్ స్టైల్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ Chalukyans built Hoysala temple. Hoysaleshwara temple అనేది Chalukyans కన్స్ట్రక్ట్ చేయలేదు. స్టేట్మెంట్ 2 విల్ బి ద రాంగ్. సో ఆన్సర్ విల్ బి 1 and 3. సో 112 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆర్ట్ అండ్ కల్చర్ డ్యూరింగ్ చాళుక్యాస్ పీరియడ్. సో చాళుక్యాస్ పీరియడ్ లో ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి Chalukyans were patrons of classical music and dance. Second statement, Chalukyan sculpture show a significant influence of Persian art.
Third statement, the paintings in Badami caves were among the earliest examples of Indian mural art. ఇవి 3 స్టేట్మెంట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ లో స్టేట్మెంట్ 2 అనేది మనకి తప్పు అవుతుంది. చాళుక్యన్ స్కల్చర్స్ అనేవి పర్షియన్ ఆర్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. ఓకే, కాబట్టి స్టేట్మెంట్ 2 విల్ బి రాంగ్. ఆన్సర్ విల్ బి 1 and 3. మరి ఏ ఆర్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. చాళుక్యన్ స్కల్చర్స్ మీద ఏ ఆర్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందో అది మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 113, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాకతీయ డైనాసిటీ ఇస్ కరెక్ట్? స్టేట్మెంట్ 1 చూడండి. దే వర్ ఒరిజినల్లీ ఫ్యూడటరీస్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. అంటే ఫ్యూడటరీస్ అంటే సామంత రాజులు అనమాట. ఈ కాకతీయ డైనాసిటీ ఏదైతే ఉందో ఈస్టర్న్ చాళుక్యాస్ యొక్క సామంత రాజులు వీళ్ళు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2, రుద్రమదేవి వాస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫీమేల్ రూలర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో స్టేట్మెంట్ 2 లో రుద్రమదేవి వాస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫీమేల్ రూలర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్టే. తర్వాత థర్డ్, కాకతీయ బిల్డ్ ఫేమస్ గోల్కొండ కోట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాకతీయ కాలంలోనే మనకి గోల్కొండ కోట్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. స్టేట్మెంట్ ఆన్సర్ విల్ బి 1, 2 and 3. Then question number 114, consider the following statements regarding economic contributions of Kakatiya dynasty. So if you see statement 1, they promoted extensive irrigation through tanks. Statement 2, they are saying that the Kakatiyas had a significant impact on agrarian economy. Then again statement 3, they are saying that they introduced the Vijayanagara style of architecture. So if you see these 3 statements, out of these 3 statements, right, out of these 3 statements, manaki statement 3 lo they are saying that they introduced Vijayanagara style of architecture. No, Vijayanagara style of architecture anedi Vijayanagara kings చేస్తారు. వీళ్ళు ఎందుకు చేస్తారు? సో కాబట్టి కాకతీయ they haven't introduced this Vijayanagara style of architecture. Usually this is a wrong statement. So answer will be 1 and 2. Option A will be the right answer. Then question number 115. If you see this question number 115, consider the following statements regarding Velama rulers. Statement 1, they were originally feudatories under Kakatiyas. Kakatiyas యొక్క సామంత రాజులు అని చెప్పడం జరిగింది. Second statement, Velamas promoted Telugu literature. Yes, obviously Velamas, they were Telugu rulers. They promoted Telugu literature. Guys, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. Whenever you are talking about this regional kings or kingdoms, almost all regional kingdoms, they have promoted the regional languages. Kabatti Telugu was promoted by Velamas annadu. This is correct. They established the independent rule after the fall of Kakatiyas. Yes, ఇది కూడా correct. So the answer will be 1, 2 and 3. Then question number 116. If you observe this question number 116, which of the following statement is true about the cultural contributions of Velama rulers? Statement 1, they were patrons of Carnatic music. No, ఇది తప్పు. కర్ణాటిక్ మ్యూజిక్ అనేది మనకి జనరల్ గా ఈ కర్ణాటక రీజియన్ లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఈ కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క ప్యాటర్న్స్ అయితే వీళ్ళు కాదు. సో వెన్ ఎవర్ యు ఆర్ ఎలిమినేటింగ్ 1, యూ విల్ బి రిమైనింగ్ విత్ ఆప్షన్ బి, దట్ ఈస్ 2 and 3. Then 117, which of the following statements about the Qutub Shahi dynasty is correct? So statement 1, if you observe, statement 1 ఏం చెప్తుంది? Qutub Shahis ruled the region of Golconda. Yes, గోల్కొండ రీజన్ ఎవరు రూల్ చేశారమ్మా? కుతుబ్ షాహీ రూలర్స్. స్టేట్మెంట్ 1 is right. Statement 2, they were known for their patronage of Persian culture. ఇది కూడా కరెక్ట్. చార్మినార్ was built by Muhammad Quli Qutub Shah. So statement, all the 3 statements were right. So answer will be option D. Then question number 118, consider the following statements regarding the economic contribution of Qutub Shahi dynasty. So Qutub Shahi's dynasty యొక్క economic contribution చూస్తే statement లో what he is telling is Qutub Shahis established Hyderabad as major trading center. Yes, statement 1 is obviously the right answer. Statement 2, they promoted the cultivation of cotton and indigo. ఇది కూడా కరెక్ట్. Qutub Shahis introduced the system of land revenue correction. ఇది కూడా కరెక్ట్. So answer will be 1, 2 and 3. Then question number 119, consider the following statements about Qutub Shahi dynasty.
కుతుబ్ షాహీ రూలర్స్ ప్యాటర్నైజ్డ్ పర్షియన్ ఆర్ట్ లిటరేచర్ అండ్ కల్చర్. ఇందాక మనం చూసాం, కరెక్టే. గోల్కొండ వాస్ క్యాపిటల్ సిటీ. ఎస్, దిస్ ఇస్ రైట్. కుతుబ్ షాహీ రూలర్స్ వేర్ నోన్ ఫర్ దర్ సెక్యులర్ అప్రోచ్ అండ్ రిలీజియస్ టాలరెన్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇన్ జనరల్ గా మనం కుతుబ్ షాహీస్ దే వర్ నాట్ రిలీజియస్ టాలరెన్స్ అని చెప్పి అనుకుంటాం. బట్ ఈ కుతుబ్ షాహీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా రిలీజియస్ టాలరెన్స్ ఉంది అండ్ సెక్యులర్ అప్రోచెస్ కూడా ఉన్నాయి. అండ్ దీస్ కుతుబ్ షాహీ రూలర్స్ ఈవెన్ దే వెంట్ ఫర్ తెలుగు ఫెస్టివల్స్ లో వెళ్ళి వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్నమాట. దెన్ 120 విత్ రిఫరెన్స్ టు కుతుబ్ షాహీ డైనాసిటీ సోషియో కల్చరల్ కాంట్రిబ్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 కనుక గమనిస్తే కుతుబ్ షాహీ రూలర్స్ ఇంట్రడ్యూస్డ్ ఫెస్టివల్ ఆఫ్ మొహరం ఇన్ డెక్కన్ రీజన్. ఎస్, దిస్ ఈస్ ఆల్సో దిస్ ఈస్ రైట్ ఆన్సర్. The architectural style under Qutub Shahis is blend of a Persian as well as local traditions. This is also the right answer, right statement. Then third statement, if you observe third statement, what is this third statement telling? It is saying that Qutub Shahi rulers built famous Charminar in Hyderabad. Yes, it is correct. So answer will be option D. Then 121. Consider the following statements regarding economic contributions of Qutub Shahi period. So economic contributions వస్తే కుతుబ్ షాహీ రూలర్స్ ఎంకరేజ్ ట్రేడ్ విత్ యూరోపియన్ మర్చెంట్స్. ఇది కరెక్టే. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇది జనరలిస్టిక్ స్టేట్మెంట్, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాదు. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ టెలింగ్ దట్ కుతుబ్ షాహీ రూలర్స్ extensively encouraged trade with European traders, then that particular statement will be wrong, because in that particular statement we are having an extreme word. But in this statement, we are not having such extreme word, we are having only the generalistic statement. So that is why, if you speak technically or if you speak logically, this statement will be the right statement. Then statement number 2, diamond mining and trade flourished under Qutub Shahis. So if you try to recollect, the subject, obviously statement 2 is right. So statement 2 right outundi. Third statement, Qutub Shahi dynasty imposed heavy taxes on agricultural produce. No. This particular Qutub Shahi dynasty, it never imposed high taxes. Taxes unnai, but not high taxes. Kabatti statement 3 will be wrong. Then answer will be option 1 and 2. Question number 122. Regarding the composite culture that emerged under Qutub Shahis, consider the following statements. Statement 1, Urdu language evolved significantly during Qutub Shahi period. Statement 1 అనేది కరెక్ట్ అవుతుంది. Statement 2, Qutub Shahi rulers promoted the synthesis of Hindu and Muslim traditions. Yes, this is also right. Third statement, the dynasty known for patronizing only Islamic art and culture. No, మనకి local art and culture కూడా they followed, they patronized. They not only patronized Islamic culture but also the local culture has been patronized. So answer will be 1 and 2. Then 123. Consider the following statements. Consider the following statements about fairs and festivals under Qutub Shahi dynasty. Statement 1, Urs of Hazrat Shah Chand, an annual event, was introduced during Qutub Shahi period. This statement correct. Second one, Jataras, local fairs were encouraged to promote regional culture and traditions. This is also right. Third statement, Qutub Shahi rulers did not participate in Hindu festivals. No, this statement is wrong. Qutub Shahi rulers participated in Hindu festivals. If you eliminate the third statement, answer will be 1 and 2. 124. With respect to architectural achievements of Qutub Shahi's dynasty, consider the following statements. Statement 1, the Qutub Shahi tomb in Hyderabad are significant architectural legacy. Yes, correct. They built the Mecca Masjid, which is one of the largest mosques in India. This is correct. Qutub Shahi architecture was solely influence of Persian style. No. Manaki Qutub Shahi architecture lo majoritarily we are having Persian style, but there were some incidents or else some part of local influence kuda manaki local architecture kuda manaki kanipistu untundi. So statement 3 ni manam eliminate cheste we will be left out with option A, that is 1 and 2 are correct. Then question number 125. Consider the following statements about the composite culture in medieval India. Statement 120. The Bhakti and Sufi movement played a significant role in development of a composite culture in India. Statement number 2. Persian became the court language during Delhi Sultanate, influencing Indian culture.
థర్డ్ స్టేట్మెంట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మొఘల్ పీరియడ్ షోస్ ఎ బ్లెండ్ ఆఫ్ ఇండియన్ అండ్ పర్షియన్. సో ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా దే వర్ రైట్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1, 2, 3. Then question number 126. With reference to festivals in India, consider the following statements. Muharram is observed by Muslims to commemorate the martyr of Hussain ibn Ali. Yes, this statement correct. Second one, Urus is an annual festival observed at Dargah of Sufi saint. Yes, this is correct. Pongal is a harvest festival celebrated primarily in state of Kerala. This is wrong. మన పొంగల్ అనేది మనకి తెలుగు స్టేట్స్ లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో కాబట్టి స్టేట్మెంట్ 3 ఈస్ రాంగ్. ఆన్సర్ విల్ బి 1 and 2 only. Consider the following statements about fairs in India. Pushkar fair in Rajasthan is one of the largest camel fairs in the world. Yes, correct. మనకి పుష్కర్ అనేది ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్ లో జరుగుతుంది. కుంభమేళా అనేది ఎవ్రీ 12 years కి వస్తుంది. ఇది కూడా కరెక్ట్. హెమిస్ ఫెస్టివల్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుందని చెప్పాడు. నో, ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతుంది హెమిస్ ఫెస్టివల్ అనేది. కాబట్టి స్టేట్మెంట్ 3 ఈస్ రాంగ్. ఆన్సర్ విల్ బి 1 and 2. Consider the following statements about the jatras. Jatras are annual fairs and festivals associated with the rural and tribal communities in India. Right statement. They typically involve rituals, dances and community fest. Correct. The famous jatras is Sammaka Saraka Jatra held in Telangana. This is correct. Answer will be 1, 2 and 3. At 129, regarding the Sufi movement in India, consider the following statements. Sufi saints focused on love and humanity. Correct. Chishti and Suravardi orders were 2 main Sufi orders. This is correct. Sufi shrines and dargahs became important centers for cultural and religious activities. This is correct. Answer is 1, 2 and 3. Already మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఈ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 130. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫౌండర్ ఆఫ్ అసఫ్ జాహీ డైనాసిటీ. అసఫ్ జాహీ డైనాసిటీ ఎవరు ఫౌండ్ చేస్తారమ్మా? నిజాముల్ ముల్క్ అసఫ్ జా 1. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అసఫ్ జాహీ డైనాసిటీ. స్టేట్మెంట్ 1 is right. In statement 2, they are telling that he was appointed as Viceroy of Deccan by Mughal Emperor Farrukhsiyar. Yes, ఇది కూడా మనకి కరెక్ట్. జనరల్ గా ఈ ముఘల్ ఎంపైర్ ఎవరు ఉంటారు? ముఘల్ ఎంపైర్ టైంలోనే మనకి ఇక్కడ అసఫ్ జాహీ డైనాసిటీ అనేది వస్తుంది. సో డెక్కన్ ప్రాంతానికి వైస్రాయ్ గా బిహేవ్ చేస్తున్న ఫరూఖ్సియార్, హీ విల్ బి అపాయింటింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ముఘల్ ఎంపైర్ ఇన్ 1724. ఎస్, ఇది కూడా మనకి కరెక్ట్. 1724 లోనే హీ విల్ బి డిక్లేరింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ముఘల్ ఎంపైర్ అండ్ సపరేట్ ఎంపైర్ అనేది ఆయన స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఆన్సర్ విల్ బి 1, 2 and 3. ఫారూఖ్సియార్ అనే ఆయన ఈ నిజాముల్ ముల్క్ ఎవరైతే ఉంటారో ఆయన్ని నిజాముల్ ముల్క్ అసఫ్ జా 1ని డెక్కన్ ప్రాంతానికి సంబంధించిన వైస్రాయ్ గా నియమిస్తాడు అనమాట. ఓకే. 131. Consider the following statements regarding reign of Asaf Jah II. If you see Asaf Jah II, also known as Nizam Ali Khan, played a significant role in the second and third Anglo-Mysore wars. Correct? He shifted the capital from Aurangabad to Hyderabad. This is also right. He was succeeded by his son Sikandar Shah. This is correct. So answer will be 1, 2 and 3. Tarvata 132, Treaty of Mausulipatnam. Treaty was signed between British East India Company and Nizam Ali Khan, Asaf Jah II. Yes, this is correct. It was aimed to end the hospitality between British and Nizam during First Anglo-Mysore War. This is also right. The treaty resulted in territorial concession to British. Obviously, this is right. Answer will be 1, 2 and 3. Then 133. If you see this 133. Consider the following statements about economic policies of Asaf Jahi rulers. The Nizams promoted agricultural development and irrigation of projects. Second one, they encouraged the establishment of a textile industry in Hyderabad. Third statement, the dynasty heavily relied on European imports for goods and services. This is చాలా extreme statement. Dynasty అనేది ఇట్ రిలేట్ అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ వీడు హెవీలీ రిలేట్ అన్నాడు. హెవీలీ రిలేట్ అని ఎప్పుడైతే అంటాడో టెక్నికల్ గా చూడకపోయినా లాజికల్ గా ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవ్వాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ టెక్నికల్ గా మాట్లాడినా కూడా
మనకి ఎక్కువగా వీళ్ళు యూరోపియన్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా అంత డిపెండెన్సీ ఆ టైంలో ఇంకా రాలేదు. సో కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఆన్సర్ విల్ బి 1 and 2. మీరు స్టేట్మెంట్స్ ఎలిమినేషన్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ వర్డ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నిజామ్స్ రిలేషన్ విత్ బ్రిటిష్ డ్యూరింగ్ ద లేట్ 18th and early 19th century. So question number 134. Right. Question number 134. The Nizam was crucial ally of British in Deccan. Obvious ga Nizam anedi it was allied with Deccan, and Deccan area lo British kunna friends lo Nizam anedi Nizam is one of the crucial ally. Then subsidiary alliance system was implemented in Hyderabad during reign of Nizam Ali Khan. ఇది కూడా కరెక్టే. మనకి ఫస్ట్ సబ్సిడరీ అలయన్స్ లో ఫస్ట్ మెంబర్ విల్ బి మనకి డెక్కన్ లో ఈ నిజాం అనేది ఎక్కువ ఫస్ట్ మెంబర్ అవుతుంది అనమాట. సో ద నిజామ్స్ ఆర్మీ వాజ్ లార్జ్లీ మోడర్నైజ్డ్ విత్ బ్రిటిష్ అసిస్టెన్స్. సో మనకి ఎప్పుడైతే సబ్సిడరీ అలయన్స్ తీసుకుందో బ్రిటిష్ ఆర్మీనే ఈ ఆ రీజియన్ మొత్తాన్ని కాపాడుతూ ఉండేది అనమాట. నిజాం ఆర్మీ అనేది కొత్తగా బిల్డ్ అవ్వలేదు. దాంతోపాటు ఈ మోడర్నైజేషన్ టెక్నిక్స్ కూడా నిజాం ఆర్మీ అనేది నేర్చుకోలేదు అనమాట. సో కాబట్టి స్టేట్మెంట్ 3 రాంగ్ అవుతుంది. 1 and 2 ఆర్ కరెక్ట్. Then 135, consider the following statements regarding cultural contributions of Asaf Jahi dynasty. First one, Charminar was constructed during the reign of Asaf Jahi rulers. Second one, Nizams were patrons of Persian literature and poetry. The second statement. Third statement, if you observe, dynasty was instrumental in development of Hyderabad school of Deccan painting. And if you see, Hyderabad was constructed during the reign of Asaf Jahi rulers and చెప్పారు. తప్పు. మనకి అసఫ్ జాహీ రూలర్స్ టైంలో జరగలేదు. ఓకే, కుతుబ్ షాహీ రూలర్స్ టైంలో జరిగింది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆన్సర్ విల్ బి 2 and 3. Then 136. Consider the following statements regarding the administrative structures of Asaf Jahi dynasty. Nizams retained the Mughal administrative practices in their territories. This is statement number 1. Statement number 2, they appointed mansabdars for efficient revenue collections. ఇది కూడా కరెక్ట్. అసఫ్ జాహీ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడెడ్ బోత్ మిలిటరీ అండ్ సివిల్ అఫీషియల్స్ ఇన్ గవర్నెన్స్. లేదు, మనకి మిలిటరీ అఫీషియల్స్ లేరు, సివిల్ అఫీషియల్స్ లేరు, ఓన్లీ మిలిటరీ అఫీషియల్స్ మాత్రమే ఉండేవాళ్ళు. సో ఆన్సర్ విల్ బి 1 and 2. ఇందాక మనం మన్సబ్దార్ అని చెప్పాం కదా, మన్సబ్దార్ అంటే ర్యాంకింగ్ సిస్టమ్. సో ఆర్మీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. సో 137, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఇస్ సేయింగ్ దట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ రిమైన్డ్ న్యూట్రల్ త్రూ అవుట్ ద కాన్ఫ్లిక్ట్. కరెక్టే. ద అవుట్కమ్ ఆఫ్ వార్ సిగ్నిఫికెంట్లీ వీకెన్స్ ద పవర్ ఆఫ్ మరాఠాస్. ఎందుకంటే మరాఠాస్ అనేవాళ్ళు ఓడిపోతారు కాబట్టి. హైదరాబాద్ గెయిన్డ్ టెరిటరీ యాజ్ రిజల్ట్ ఆఫ్ వార్. ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్స్, all 3 statements are right. Then question number 138, consider the following statements about Hyderabad state under British paramountcy. Statement 1, Hyderabad was largely princely state in India during British rule. Then తర్వాత statement 2, Nizam maintained his sovereignty and had his own currency and railways. This is statement 2. Statement 3, the state was integrated into Indian Union after plebiscite in 1984. ఇది తప్పు. జనరల్ గా హైదరాబాద్ అనేది ఇండియాలో ఇంటిగ్రేట్ అయింది, బట్ నాట్ విత్ ప్లెబిసైట్, బికాస్ ఆఫ్ పోలీస్ యాక్షన్. ప్లెబిసైట్ అంటే ఏంటి? ఓటింగ్ వల్ల. పీపుల్ ఓటింగ్ చేస్తారు ప్లెబిసైట్ లో. ఓటింగ్ బై పీపుల్. పీపుల్ డిసైడ్ చేస్తారు వెళ్ళాలా వద్దని. ఓకే, బట్ హైదరాబాద్ ఎలా వెళ్ళింది? హైదరాబాద్ వాస్ జాయిన్డ్ బై పోలీస్ యాక్షన్. పోలీస్ యాక్షన్ వల్ల జాయిన్ అయింది. కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఆన్సర్ విల్ బి 1 and 2. Then 139. If you observe this 139, it is telling that consider the following statements about Jagirdari system. The Jagirdari system was a land revenue system under Mughal Empire. Yes, ఇది కూడా మనకి కరెక్ట్. ఎందుకు? ముఘల్ టైంలో మనకి ల్యాండ్ ని జాగీర్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో జాగీర్దారీ సిస్టమ్ అనేది మనకి ఉండేది. జాగీర్దార్స్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద టెరిటరీస్. వీళ్ళే లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఎవరు? జాగీర్దార్ maintained law and order. The revenue collected by Jagirdars was completely retained by them. Yes, revenue ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేస్తారో ఆ రెవెన్యూ మొత్తం కూడా వాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళు. అండ్ గవర్నమెంట్ కి
ఫిక్స్డ్ అమౌంట్ అనేది వీళ్ళు పే చేసేవాళ్ళు. ఈ రెవెన్యూ కలెక్షన్ టైంలో వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేసినా తక్కువ కలెక్ట్ చేసినా ఇంకా గవర్నమెంట్కి సంబంధం ఉండదు అనమాట. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్స్ 3 కూడా రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 140, కన్సిడర్ ద ఫాలోయింగ్ with reference to Jamindari system, consider the following statements. Jamindaris were hereditary landlords who collected land revenue from peasants. Correct? Jamindaris ane vallu, they were collecting tax and vallu hereditary post anamata. Next, British formalized the Jamindari system through permanent settlement of 1793. ఇది కూడా మనకి కరెక్ట్ అనమాట. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, జమీందార్స్ హ్యాడ్ నో అడ్మినిస్ట్రేటివ్ ఆర్ జుడిషియల్ పవర్ అండర్ బ్రిటిష్ రూల్ అన్నాడు. ఈ జమీందార్స్ కి మనకి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంది. స్టేట్మెంట్ లో వీళ్ళు నో అడ్మినిస్ట్రేటివ్ పవర్ అన్నాడు. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. ఆన్సర్ విల్ బి 1, 2 and 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ దేశ్ముఖ్స్. దేశ్ముఖ్స్ గురించి ఒకసారి గమనిస్తే, దేశ్ముఖ్స్ వేర్ ఇన్ఫ్లుయెన్షియల్ ల్యాండ్ హోల్డర్స్ ఇన్ డెక్కన్ రీజన్. ఎస్, మనకి డెక్కన్ రీజన్ లో మనకి దేశ్ముఖ్స్ అనే వాళ్ళు కనిపిస్తారు. దే వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. కరెక్ట్ స్టేట్మెంట్. పొజిషన్ ఆఫ్ దేశ్ముఖ్ వాజ్ ఆల్వేస్ హెరిడేటరీ. ఇది హెరిడేటరీ అనమాట. ఓకే, ది నెక్స్ట్ దేశ్ముఖ్ ఎలా వస్తాడంటే త్రూ ఇదో హెరిడేటరీ ద్వారానే వస్తాడు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ 3 కూడా కరెక్ట్ అవడం వల్ల ఆన్సర్ విల్ బి 1, 2 and 3. 142, regarding Dora system in Telangana, consider the following statements. Doras were feudal lords who exercised considerable control over rural areas. మనకి అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ కనపడరు, వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్ లోనే ఉంటారు. అండ్ వీళ్ళు సామంతరాజులు అనమాట, దొరాస్ అనేవాళ్ళు. ద సిస్టమ్ కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ సిస్టమ్ అనేది ఉంది. దొరాస్ వేర్ అపాయింటెడ్ బై నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇది కూడా కరెక్టే. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి 1, 2 and 3. Question number 143. 143 observe and so observe question number 143. Consider the following statements about the Arya Samaj in Telangana. Statement 1, Arya Samaj was primarily focused on promoting Vedic religion and education. So statement 1 అనేది రైట్ అవుతుంది. Statement 2, it played significant role in socio-cultural awakening of Telangana. రైట్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అనేది మిస్ అయింది, అంటే నెంబర్ మిస్ అయింది. బట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఆర్య సమాజ్ వాస్ ఫౌండెడ్ బై స్వామి వివేకానంద. ఇది రాంగ్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1 and 2. Then 144. Consider the following statements regarding Andhra Mahasabha. Andhra Mahasabha was founded to promote Telugu language and culture. This is right statement. Statement 1 is right. It was instrumental in fighting against Nizam rule. Yes, Andhra Sabha అనేది నిజాం రూల్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడంలో చాలా మంచి రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. తర్వాత స్టేట్మెంట్ 2 రైట్ అవుతుంది. సభ కొలాబరేటెడ్ విత్ బ్రిటిష్ టు అచీవ్ ఇట్స్ గోల్స్. నో, ఈ సభ అనేది ఈవెన్ దో దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ నిజాం రూల్, వీళ్ళు బ్రిటిషర్స్ తో కొలాబరేట్ అవ్వలేదు. కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఆన్సర్ విల్ బి 1 and 2. దెన్ క్వశ్చన్ నెంబర్ 145. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రామ్జీ గోండ్? So Ramji Gond was a prominent leader of Santhal rebellion. No, Santhal rebellion సంబంధించిన పర్సన్ అయితే కాదు. C చూడండి, Ramji Gond is associated with the Bastar rebellion in early 20th century. కాదు. DM all the above అని చెప్తుంది. But right answer is option B. He led a tribal revolt against British colonialism in the 19th century. So answer will be option B. 146. Telangana present armed struggle was primarily against. Telangana present armed struggle దేనికి అగేన్స్ట్ ఉందమ్మా? ఆప్షన్ ఏ బ్రిటిష్ colonial rule, ఆప్షన్ బి నిజాం రూల్, ఆప్షన్ సి ఫ్రెంచ్ colonial rule, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. ఆన్సర్ ఇస్ నిజాం రూల్. నిజాం రూల్ కి అగేన్స్ట్ గానే మనకి కనిపిస్తుంది. తర్వాత స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ 147. 147 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 147 లో ద టర్మ్ పోలీస్ యాక్షన్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఈవెంట్ ఇన్ ఇండియన్ సొసైటీ? ఇక్కడ అనెక్సేషన్ ఆఫ్ గోవా, సెకండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జూనాగఢ్, థర్డ్ అనెక్సేషన్ ఆఫ్ హైదరాబాద్. ఆప్షన్స్ లో 1 ఓన్లీ, అండ్ ఇక్కడ బి లో మనకి 1 and 3 ఓన్లీ ఉంటుంది, సి లో 3 ఓన్లీ ఉంటుంది, డి లో 2 and 3. సో పోలీస్ యాక్షన్స్ ద్వారా ఇండియాలో జాయిన్ అయిన స్టేట్స్ కనుక మనం గమనిస్తే ఒక గోవా ఒకటి, హైదరాబాద్ ఒకటి. సో ఆన్సర్ విల్ బి 1 and 3. తర్వాత ద తెలంగాణ ప్రెసెంట్ స్ట్రగుల్ was influenced by the ideology of
గాంధీయిజం, మార్క్సిజం, లిబరలిజం. జనరల్గా మన తెలంగాణ ప్రెసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ మొత్తం కూడా ఇట్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మార్క్సిజం. సో స్టేట్మెంట్ 2 is the only right answer. So answer will be option B. Then which of the following factors contributed to decline of Nizam's rule in Hyderabad? ఒకటి స్టేట్మెంట్ 1 internal unrest and rebellion. Statement 2 pressure from neighboring princely states. Then statement 3 political maneuvering by Indian National Congress. సో ఆబ్వియస్గా ఇంటర్నల్ అంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఎంటైర్ పీపుల్లో ఉంది. ఎంటైర్ పీపుల్ ఈ నిజాం యొక్క అట్రాసిటీస్ ఎక్కువైపోతాయని చెప్పి ఇంటర్నల్ అంట్రెస్ట్ అండ్ రెబెలియన్స్ ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ వన్ ప్రెషర్ ఫ్రమ్ నైబరింగ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో నైబరింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అవి ఇండియన్ యూనియన్లో జాయిన్ అయిపోయి ఉన్నాయి. అండ్ దెర్ వాజ్ ఎ హ్యూజ్ ప్రెషర్ ఫ్రమ్ నైబరింగ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా రైట్. అండ్ పొలిటికల్ మెన్యూవరింగ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన యాక్షన్స్ వల్ల, ఆయన యొక్క డేరింగ్ డెసిషన్స్ వల్ల ఈ హైదరాబాద్ అనేది మనకి ఇండియాలో జాయిన్ అయిపోతుంది. నిజాం రూల్ అనేది ఎండ్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 కూడా కరెక్టే. ఆల్ ద అబోవ్ ఆర్ రైట్. ద డాష్ ఈస్ పాసిబుల్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఆర్టిఫాక్ట్ ఆఫ్ హారప్పన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఏంటది? డాష్ ఈజ్ possible the most distinctive artifact of Harappan and Indus Valley civilization. Option A Harappa seal, option B civilization seal, option C Mauryan seal, option D historical seal. Answer is Harappan seal. Harappan seal is most possible distinctive artifact of Harappan or Indus Valley civilization. So these are the 150 questions that were conducted in test 1. So I hope మీరందరికీ ఆన్సర్స్ అర్థమైనాయి అని అనుకుంటాను. If you are having any doubts regarding this explanation, you just comment section lo comment button. I will be trying to answer your questions in the next video. So thank you for watching this video.